మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. కరెంట్ లైన్లో ఏదో ప్రాబ్లం అంటే ఉదయం నుంచి మాకు ఇంట్లో కరెంటే లేదండి. ఇంతకుముందే వచ్చింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి వీడియో పెడుతున్నాను. ఈరోజు ఉదయం తీసిన వీడియో. పిల్లలు వచ్చారు కదా పండక్కని, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. కానీ నన్ను మాత్రం వద్దన్నారు. దియోగాడిని కూడా తీసుకెళ్తున్నారు నన్ను వదిలేసి. ఏంటోనండి, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. బండి మీద ఏమో నలుగురు కూర్చోలేకపోతున్నాం. ఆ బండ్లు తయారు చేసేవాళ్ళు నలుగురు కూర్చునేటట్టు తయారు చేస్తే బాగుంది. మధ్యతరగతి కుటుంబాలు కార్లు ఏమో కొనలేము, బండి మీద నలుగురు పోదామంటే ఏమోలేండి. వాళ్ళు బండ్లు తయారు చేయటం అదే కరెక్ట్ అనుకుంటా. ఎందుకంటే ఎక్కువ మంది పోయామనుకో డేంజర్. నిన్న అమ్మ పిల్లలు వచ్చారు కదా పండక్క రాండమ్మా అని ఫోన్ చేసి చెప్పింది. కానీ మేము ఇంట్లో పూజ చేసుకొని అత్తయ్య గారికి, మామయ్య గారికి, బావగారికి దీపం వెలిగించాలి కదా రామని చెప్పాము. ఇంట్లో పూజ అయిన తర్వాత మన ఇంట్లో మన వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే ఉగాది రోజున ఇలా దీపం పెట్టి ఇంట్లో చేసిన ప్రసాదాలు పెట్టి ఇలా బట్టలు పెట్టి దండం పెట్టి, అదే వాళ్ళు చనిపోయిన రోజు అనుకోండి వాళ్ళకి ఇష్టమైన ఇవ్వండి దండం పెట్టుకోండి. వాళ్ళకి ఇష్టమైన వండి పెట్టినంత మాత్రాన వాళ్ళు వచ్చి తింటారని కాదు. కనిపించని దేవుడు మనల్ని కనిపెట్టుకొని ఉంటాడని నమ్మకంతో పూజలు ఎలా చేస్తాం. మన మంచి కోరే మన పెద్దవాళ్ళు చనిపోయిన తర్వాత పైలోకంలో ఉండి కూడా మనల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉంటారనే నమ్మకం ఉంటుంది కదా. వాళ్ళని ఇలా గుర్తుంచుకోవడం వల్ల వాళ్ళ ఆత్మకి శాంతి కదా.